శివుని భక్తి కథ. భక్తుడి ఒక్క బిల్వదళం. అనేక సంవత్సరాల క్రితం ఒక అడవిలో ఓ సాధారణ వేటగాడు జీవించేవాడు. అతనికి శివపూజ గురించి, మంత్రాల గురించి ఏమీ తెలియదు. ఒకరోజు వేట కోసం అడవిలోకి వెళ్ళినా ఏ జంతువు కనిపించలేదు. రాత్రి అయిపోవడంతో అడవి జంతువుల భయంతో ఒక పెద్ద బిల్వ చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. అతనికి తెలియకుండానే ఆ బిల్వ చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. నిద్ర రాకుండా ఉండేందుకు చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా కిందకు వేస్తూ ఉన్నాడు. ఆ బిల్వ దళాలన్నీ నేరుగా శివలింగంపై పడ్డాయి. దాహం వేసినప్పుడు తన దగ్గర ఉన్న నీటిని కూడా కిందకు చిందించాడు. అది శివలింగానికి అభిషేకమైంది. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. వేటగాడు ఆకలితో ఉపవాసం చేశాడు. రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉన్నాడు. అతనికి తెలియకుండానే శివరాత్రి వ్రతంలోని ముఖ్యమైన నియమాలన్నీ పాటించబడ్డాయి. ఉదయం కావడంతో పరమశివుడు ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా అన్నాడు: భక్తికి ఆడంబరం అవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో చేసిన చిన్న సేవ కూడా నాకు ఎంతో ప్రియమైనది. నువ్వు తెలియక చేసిన ఈ పూజ నన్ను సంతోషపరిచింది అని చెప్పి ఆ వేటగాడిని ఆశీర్వదించాడు. అతని జీవితంలోని పాపాలు తొలగిపోయి చివరకు శివసాయుధ్యం లభించిందని పురాణాలు చెబుతున్నాయి. నీతి: పరమశివుడు సంపదను కాదు, స్వచ్ఛమైన హృదయాన్ని చూస్తాడు. నిజమైన భక్తితో ఒక్క బిల్వదళం సమర్పించినా, ఒక్కసారి ఓం నమః శివాయ అని పిలిచినా ఆయన కరుణ తప్పకుండా లభిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.